సూర్యకుమార్ యాదవ్, షాహిన్ షా అఫ్రిది బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇండియాకి పార్ట్నర్షిప్ కావాలి ఇక్కడ. లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే, రన్లు కొట్టాలన్న ఇన్స్టింక్ట్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. రిక్వైర్డ్ రన్ రేట్ తక్కువగానే ఉంది. ఇంకా కామెంట్స్ బాక్స్ సందీప్ నాతో ఉన్నారు. ద్వారకా రవితేజ. థ్యాంక్ యూ సందీప్. ఇది మాత్రం అద్భుతం. 4 సంజయ్ శాంసన్ బ్యాట్ నుండి వెయిట్ చేశాడు. ఫుల్ లెంత్ బాల్, హై ఎల్బో అన్ని సూపర్ గా టైం అయింది కాబట్టి అద్భుతమైన బౌండరీ అయితే వచ్చింది అక్కడ సంజుకి. కానీ ఈ పార్ట్నర్షిప్ చాలా కీగా మారుతుంది, ఎందుకంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ లో ఉంది. ఇద్దరు కూడా మంచి హిటర్స్, పాజిటివ్ గా ఆడుతుంటారు కాబట్టి వీళ్ళు ఎంత వరకు తీసుకెళ్ళగలరు అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటారు. హార్డ్ గా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, గట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ఉంటే పార్ట్నర్షిప్ వస్తుంది. ఇలా స్లోవర్ వన్స్ వేస్తూ ఉండడం, కరెక్ట్ లింక్స్ లో వేస్తూ ఉండడం, అటువంటి బాల్స్ పికప్ చేసి ఆడడం కూడా కష్టం. సో ప్రస్తుతానికైతే ఫహీమ్ అష్రఫ్ చాలా గట్టి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు ఇక్కడ. మంచి కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇతర బౌలర్స్ యూజ్ చేశారు పవర్ ప్లే మొత్తం కూడా చాలా ఎఫెక్టివ్ గా వేసుకుంటూ వచ్చారు. ఫహీమ్ స్పెషల్లీ 2 వికెట్స్ తీశాడు. షాహిన్ అఫ్రిది తను ఆ పేస్ ఉంది, తన దగ్గర స్లోవర్ వన్స్ ఉన్నాయి, లెంగ్స్ చాలా అక్యురేట్ గా వేస్తుంటారు కాబట్టి కొంచెం ట్రబుల్ చేశారు ఇండియన్ బ్యాటర్స్ అని చెప్పాలి. అభిషేక్ తొందరగా అవుట్ అయిపోయాడు. అతను కూడా గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు ఫస్ట్ ఓవర్ నుంచే. సో ఇబ్బందులు ఎదురయ్యాయి ఇండియన్ బ్యాటింగ్ కి. మంచి టైమింగ్ లభించింది. బాల్ బౌండరీకి వెళ్తున్నా. సల్మాన్ అలీ ఆగా చేస్తున్నాడు. అండ్ ఇదే టైమింగ్ ఉంటే గనక రన్స్ వస్తాయి పిచ్ మీద. టైమింగ్ నమ్ముకుంటే మన టైం బాగుంటుంది. సూపర్ షాట్ అయితే వెయిట్ చేశారు అక్కడ బ్యాక్ ఫుట్ లో, ఎందుకంటే అన్ని స్లోర్ బాల్స్ వేస్తూ కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోయినట్టు అనిపించింది అక్కడ. ఫహీమ్ బ్యాక్ ఆఫ్ లెన్ బాల్ వెయిట్ చేసిన తర్వాత ఆ టైమింగ్, ఆ గ్యాప్ చాలా సూపర్ గా దొరికి అక్కడ తిలక్ కి మంచి బౌండరీ తన బ్యాట్ నుంచి అయితే. అండ్ అది చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది చెప్పుకోవచ్చు. 50 కూడా లేదు పార్ట్నర్షిప్ అంటే. ఇక్కడ ఏదైతే కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయో, కొంచెం బ్లడ్ ప్రెషర్ ఏదైతే హై ఉందో అది నార్మల్ అయిపోతుంది. పార్ట్నర్షిప్ రావాలి వీళ్ళిద్దరే. శ్రీలంక మీద ఎలాగైతే పార్ట్నర్షిప్ నెలకొల్పారో అలాంటి ప్రయత్నం చేయాలి. అలాంటి బాల్ గట్టిగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. దట్ బాల్ ఇస్ దేర్ టు బి హిట్. నన్ను కొట్టగలవు అని కవ్వించే బాల్ అది, ఏడిపించే బాల్ అది. అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. గ్రౌండ్ లో ఒకటే మ్యూజిక్ అక్కడ. డీజే టిల్లు సూపర్ గా పిక్ చేశారు ఆ బాల్ అయితే. చాలా రేర్ గా చూసాను ఈ ఇన్నింగ్స్ లో లూజ్ బాల్ అనేది. బట్ ఇక్కడ లెగ్ స్టంప్ బయట షార్ట్ బాల్ కూర్చుని అన్నట్టు బాల్ వెళ్ళారు తిలక్. అండ్ ఆ షార్ట్ మాత్రం తిరిగిపోయిందని చెప్పాలి. 72 meters 6 అది. ఇది జాగ్రత్తగా ఉంటే మనకి వస్తాయి వికెట్ మీద. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ కూడా చీరంగానే గట్టిగా బ్యాట్ కూడా మొదలు పెట్టారు. ఇది కొంచెం వికెట్ మీద టైం స్పెండ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ మంచి సర్ఫేస్ టు బ్యాట్. ఇది పవర్ ప్లే లాస్ట్ ఓవర్ 10 runs ఆల్రెడీ వచ్చేసాయి. అండర్ ఏజ్, జెండర్ ఏజ్, ఇది కూడా కొంచెం తొందరగా స్లైస్ చేద్దాం అనుకున్నాడు దాన్ని. సూపర్ యంగ్స్టర్ తిలక్ చాలా ఇంప్రెసివ్ గా ఇండియన్ రాగానే రిప్రెస్ చేశారని చెప్పాలి. బట్ సంజయ్ శాంసన్ ఇప్పటి వరకు 149 స్ట్రైక్ రేట్ ఉంది, 973 runs ఉన్నాయి తనకి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ T20s లో. 300 350s అది మాత్రం అద్భుతం. 111 హైయెస్ట్ బంగ్లాదేశ్ పైన హైదరాబాద్ లో. మొత్తం తన దగ్గర అద్భుతమైన బ్యాటర్ సంజయ్ శాంసన్ కూడా. అబ్సల్యూట్లీ. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సర్ఫేస్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని సరైన రీతిలో లాస్ట్ బాల్ ఆఫ్ పవర్ ప్లే జాగ్రత్తగా ఆడాడు దాన్ని. 36 for 3. టార్గెట్ చేసి కొట్టు అంటారా చూడాలి. స్ట్రైట్ అవే టర్న్ లభించింది నవాజ్ కి. ఫస్ట్ బౌలింగ్ చేంజ్ పాకిస్తాన్ కి. 72 wickets ఉన్నాయి నవాజ్ కి. 5 for 19 తన బెస్ట్. ఫ్లాట్ ట్రాజెక్టరీ ఉంటుంది, అండర్ ఎక్కువ చేస్తుంటాడు. బట్ ఇక్కడ తిలక్ కొంచెం కాషియస్ ఉండాలి, ఎందుకంటే కొంచెం బాల్ ఆగి రావడం మనం చూసాం. స్వీప్ షాట్ బాగా ఆడతాడు, చాలా చక్కగా ఆడాడు, మంచిగా ఆడాడు. స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడాడు దాన్ని. వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ఇది కూడా నాకు నచ్చింది ఏంటంటే గాల్లో కొట్టే ప్రయత్నం చేయలేదు, 6 కొట్టే ప్రయత్నం చేయలేదు. రవి మీ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఫార్మర్ కెప్టెన్ టు కరెంట్ కెప్టెన్ ఆఫ్ హైదరాబాద్. సూపర్ గా పిక్ చేశారు లెంత్ ని. టెంపర్మెంట్ ఉండి తిలక్ అందరికి తెలిసిందే, బిగ్ మ్యాచ్ ప్లేయర్ తను. ఇది మాత్రం గ్యాప్ చాలా అద్భుతంగా పిక్ చేశారని చెప్పాలి. ఆ టైమింగ్ కుదిరింది షాట్ లో కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ లెంత్. స్వీప్ షాట్ కొట్టడం అంత ఈజీ కాదు, బట్ ఆ లెంత్ ని చాలా త్వరగా పిక్ చేశారు తిలక్. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ చాలానే ఆడాడు ఇప్పటి వరకు అయితే.
సెన్సిబుల్ బ్యాటింగ్ ఇది, గుడ్ ఫీల్డింగ్. కానీ సల్మాన్ అలీ ఆగా నాకు రాకేష్ చెప్పింది కొద్దిగా సీరియస్ గా తీసుకున్నాడు. ఏం చేస్తాడు అక్కడ, బ్యాటింగ్ చేయడు, బౌలింగ్ చేయడు, ఓన్లీ రివ్యూలు తీసుకుంటే టాస్క్ వస్తాడంటే ఫీల్డింగ్ చేస్తాడు. మంచి క్యాచ్ పట్టుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. రాకేష్ అప్పుడప్పుడు చెప్పాలి కవించకూడదు అని చెప్పేసి. కొంచెం మెల్లిగా అన్న పర్లేదు, ఎందుకంటే ఆ స్ట్రైక్ క్యాచప్ చేస్తారు డెఫినెట్ గా. బట్ ఇవాళ స్పిన్ అటాక్ మాత్రం టెరిఫిక్ గా బౌలింగ్ వేశారని చెప్పాలి. మైక్ ఎస్ఆర్ కొంచెం హ్యాపీ ఉంటాడు, ఎందుకంటే కొలాప్స్ అయిన తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ చేశారు పాకిస్తాన్ యూనిట్ కూడా, స్పెషల్లీ పవర్ ప్లే. అలాగే వికెట్స్ తీయగలిగారు. ఇది కూడా మళ్ళీ అనుకున్నాడు గట్టి కొడదామని, బట్ రియలైజ్ అయ్యాడు గట్టి కొట్టేంత బాల్ కాదు, లాంగర్ పార్ట్ ఆఫ్ ది బౌండరీ అది. ఇద్దరు ఫీల్డర్స్ ఆ షాట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల బౌండరీ వచ్చింది, ఓ సింగిల్ వచ్చింది. రిక్వైర్డ్ రన్ రేట్ ఇస్ ఓన్లీ 8. ఒక ఓవర్లు 6-7 రన్స్ వచ్చినా పర్వాలేదు, ప్రాబ్లం ఉండదు. అదే ప్రయత్నించాలి అక్కడ. ఈ పార్ట్నర్షిప్ ఎంత దూరం తీసుకెళ్తే అంత మంచిది. ఈ సిరీస్ మనం మాట్లాడుకుంటే 314 రన్స్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ 127, సూర్యకుమార్ యాదవ్ 72, తిలక్కి సంజుకి 100+ రన్స్ ఉన్నాయి. అతను అక్షర్ పటేల్ కొనిపోరు. వీళ్ళిద్దరు చాలా కీలకం అవుతారు ఇక్కడ. 314 రన్స్ ఇవాళ పెద్దగా టోటల్ హ్యాడ్ చేయలేకపోయాడు అభిషేక్ శర్మ. డిసప్పాయింటెడ్. 6 రన్స్ వచ్చే 42. What are you doing? హారిస్ రావ్ ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ సల్మాన్ అలీ ఆగా. పేస్ ఉంది హారిస్ రావ్ దగ్గర, కానీ పేస్ ఆఫ్ చేస్తున్నారు పేసర్స్ అందరూ. ఇతను ఏం చేస్తాడు, తను కొంచెం పేస్ ఆఫ్ తోనే స్టార్ట్ చేసినట్టు అనిపించింది. ఒక లెగ్ కటర్ లాంటి దాంతో స్టార్ట్ చేశాడు. మనకు బౌలింగ్ చేంజ్ అండి. పాకిస్తాన్ కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి బౌలింగ్ లో అని చెప్పుకోవచ్చు. సల్మాన్ బౌలింగ్ చేస్తాడు, అయూబ్ ఉన్నాడు ఇంకో ఆఫ్ స్పిన్నర్, అబ్రార్ లెగ్ స్పిన్నర్, తను కూడా బౌలింగ్ వేస్తుంటాడు. కాబట్టి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కానీ రాఫ్ లాస్ట్ మ్యాచ్ లో చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేసాం తన నుంచి, వేసి ఉంటుంది తన దగ్గర. అండ్ 135 తో స్టార్ట్ చేశాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసాం 147 దాకా రీచ్ అయ్యాడు. 133 వికెట్స్ ఉన్నాయి. ఎకనామీ కొంచెం హైయర్ సైజ్ ఉంది. బెస్ట్ 4 for 18. బేస్ ఉంది కాబట్టి కొన్నిసార్లు రన్స్ అనేవి లీక్ అవుతుంటాయి తన బౌలింగ్ లో. బట్ ఇక్కడ ఎలా వేస్తుంది బౌలింగ్, ఆ స్లోర్ వన్ ఉందా తన దగ్గర చూడాలి మనం. గుడ్ రన్నింగ్ ఇది తిలక్ వర్మ నుంచి. అవసరం, ప్రతి సింగిల్ కూడా అవసరం. అండ్ ఇది 141 వేస్తాడు. 147, 145 రెగ్యులర్ గా టచ్ చేసే బౌలర్ హరీష్ రావ్. సో ఎనీథింగ్ 135 కన్నా తక్కువ ఉంది అంటే కనుక అది ఆయన దృష్టిలో స్లో బాల్ డెఫినెట్ గా మనం మాట్లాడుకోవాలి. సంజు శాంసన్ కూడా డిఫరెంట్ పొజిషన్స్ లో బ్యాటింగ్ రావడం మనం చూసాం ఈ టోర్నమెంట్ అంతా కూడా. బట్ ఈ నెంబర్ స్ట్రిక్ట్ ఉండదు, ఒక రోల్ ఉంటుంది అన్నది. అని అనేది ఇప్పటివరకు టోర్నమెంట్ మొత్తం కూడా ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గేమ్ ఇది. గుడ్ షాట్ ఇది. ముందే బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్ళాడు, లెంగ్త్ ని పిక్ చేశాడు. అండ్ దాని తర్వాత పేస్ ఉండింది ఆ బాల్ మీద. స్లోవర్ వన్ కాదు, స్ట్రగుల్ అవడానికి పేస్ ఉండింది, టైమింగ్ కుదిరింది. సంజు బ్యాట్ నుంచి 2వ బౌండరీ ఇది. టిపికల్ ఇనిషియల్ మూమెంట్. సంజు శాంసన్ ముందే వెనకాల గీటిన క్రీజులు నుంచుంటాడు. అండ్ దాని తర్వాత ఆ షార్ట్ బాల్ ని చాలా అద్భుతంగా పిక్ చేశారని చెప్పాలి. పేస్ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పిక్ చేసి మంచిగా ఫుల్ షాట్ చాలా ఎఫెక్టివ్ గా కొట్టారని చెప్పాలి. ఈ షాట్ అయితే కొంచెం స్లోగా వచ్చుంటే మిడ్ వికెట్ చేతిలోకి వెళ్ళేది ఆ బాల్. పేస్ ఉంటుంది దాని మీద, ఆ పేస్ ఉంది కాబట్టి తను ఆ ఎలివేషన్, జస్ట్ దట్ ఎలివేషన్ దక్కింది. 99 కావాలి 75 balls ఇండియాకి ఏషియా కప్ గెలవాలంటే. ఇది మళ్ళీ స్లో బాల్, ఎక్స్పెక్ట్ కూడా చేశాడు. స్లో వస్తుందని గ్రహించాడు, ముందే వెళ్ళిపోయి రెడీగా ఉన్నాడు లైన్ కవర్ చేసుకొని. బట్ రవి, డెఫినెట్లీ ఈ పిచ్ మీరు చూశారు, అది ఏ విధంగా బాల్ పడిన తర్వాత కొంచెం స్లో అవుతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫోన్, ఎందుకంటే స్పిన్నర్స్ వస్తున్నప్పుడు పడిన తర్వాత ఎంత ఫాస్ట్ గా వస్తుంది, ఎంత స్లోగా వస్తుందని. చాలా పెద్ద టోర్నమెంట్ కూడా వేరంటే ఉంటుంది. బట్ పాకిస్తాన్ 146 కొట్టారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఇండియా 7.4 overs లో 49 for 3. కొంచెం వికెట్స్ వచ్చాయి. బట్ ఈ పార్ట్నర్షిప్ చాలా కీగా మారచ్చు. 29 runs 22 balls లో మంచిగా ఉంటుంది బ్యాటింగ్. అండ్ లాంగ్ టోర్నమెంట్ కాబట్టి ఆ వికెట్ లో వేరంటే అనేది మనం చూసాం, చాలా స్లోగా అవ్వడం మనం చూసాం. స్పెషల్లీ ఆ స్పిన్నర్స్ వేసినప్పుడు ఆ గ్రిప్ అనేది దొరుకుతుంది కాబట్టి కొంచెం కష్టం, ఇబ్బందులు అయ్యాయి. బట్ ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాటర్స్ మాత్రం ఆ షార్ట్ సెలెక్షన్ నమ్ముకుంటే మాత్రం
ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వాళ్ళ. అబ్సల్యూట్లీ షార్ట్ సెలెక్షన్ మీద దృష్టి సారించాలి. ఓవర్కి 6-7 రన్స్ వచ్చేస్తాయి. అంత కంగారం లేదు. 6-7 రన్స్ అంత పెద్ద ఇబ్బంది ఏమి కాదు. వస్తాయి, దానికి తగ్గట్టుగానే మెల్లగా ఇన్నింగ్స్ స్పేస్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. 49 What are you doing? జాగ్రత్తగా ఉండాలి అబ్రార్ అహ్మద్ ఆడినప్పుడు. అంటే ఆఫ్ ది హ్యాండ్ అతను పిక్ చేయలేదంటే ఆఫ్ ది పిచ్ అతన్ని ఆడడం కొంచెం కష్టంగా ఉంటుంది. లెగ్ స్పిన్నర్స్ యూజువల్ గా టెఫిక్ ఉంటుంది T20 ఆడినప్పుడు. 28 వికెట్స్ ఉన్నాయి తనకి. బెస్ట్ 4 for 9. ఇంట్రెస్ట్ ఎకనామీ 6.5 అండ్ ఆ సింగిల్ తో 50 కూడా పూర్తి చేసుకుంటారు ఇండియా. ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయారని చెప్పుకోవచ్చు మనం. 1/3 స్కోర్ అచీవ్ అయిపోయింది. చూడొచ్చు ఫాస్ట్ గా వేస్తున్నాడు. అందుకే సింగిల్స్ చాలా ఈజీగా ముందుకు వెళ్తూ ఉంటాయి. బట్ ఎస్, ఇండియాకి 3 వికెట్లు పడ్డా ఈ వికెట్ గురించి ఏ మాత్రం ప్రాబ్లం లేదు. ఎందుకంటే తిలక్ వర్మ బలం శర్మ స్టార్ట్ ఇవ్వలేకపోయాడు కాబట్టి మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ చాలా చాలా కీలకం. ఇది సరైన టైమింగ్ కుదరలేదు. టీమ్ వికెట్ క్యాచ్ డ్రాప్ చేసాడు. దాన్ని క్యాచ్ అయినా డ్రాప్ చేసింది లేదా ఏషియా కప్ కూడా డ్రాప్ చేసేసాడా? ఇప్పటిదాకా పాకిస్తాన్ క్యాచింగ్ ఎఫిషియన్సీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది ఇన్ అండ్ అవుట్. సంజు శాంసన్ అవుట్ అయిపోయాడా అనే డౌట్ వచ్చింది. చాలా చాలా పెద్ద క్యాచ్ ఇది. షార్ట్ బాల్ సరిగా టైం అవ్వలేదు అక్కడ. సంజు శాంసన్ కొంచెం ఎర్లీగా కొట్టిన షాట్. ఇది మాత్రం ఈజీ క్యాచ్. పాకిస్తాన్ కి మాత్రం డెఫినెట్ గా ఒక ఇష్టమైన పరిస్థితిలో తీసుకొచ్చారని చెప్పాలి ఆ క్యాచ్ డ్రాప్ వల్ల. ఎందుకంటే మంచి పొజిషన్ లో కనిపించారు. ఇదైనా టర్నింగ్ పాయింట్ అవుతుందా చూడాలి మనం అయితే. సంజు శాంసన్ ఎందుకంటే కీ బ్యాటర్ అని మాట్లాడుకున్నాం, ఈ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలనుకున్నాం. ఆ క్రూషియల్ టైంలో క్యాచ్ డ్రాప్ అయింది. పార్ట్నర్షిప్ 33 అగైన్ ఇందాక అదే మాట్లాడుతున్నాం. ఆ బాల్ 6 కొట్టే బాల్ కాదు. కొంచెం బాల్ పడిన తర్వాత అంత పేస్ తో రాదు. స్పిన్నర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడాలి అటువంటి షాట్స్ అన్ని కూడా. ఒక చిన్న లైఫ్ అయితే వచ్చింది సంజుకి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కాస్ట్లీ డ్రాప్ క్లాస్ ఉంది సంజు దగ్గర. అండ్ ఇమీడియట్ గా చూడొచ్చు మనం రెస్పాన్స్. మంచి స్ట్రేట్ బ్యాట్ తో ఆ సింగిల్ తీయడం సంజు శాంసన్. తెలుసు ఈ నాక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్, హై ప్రెషర్ గేమ్. కొంచెం స్ట్రగుల్ లో ఉంది ఇండియా. ఇక్కడ నుంచి రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అయితే అవసరం అక్కడ. తిలక్ ఒక అండ్ టెరిఫిక్ బ్యాటింగ్ చూస్తాం. సంజు శాంసన్ కూడా అలాంటి హోప్ అందుకుంటే బాగుంటుంది. ఇక్కడ 54 for 3. 8.5 ఈ ఓవర్ లో ఏం చేస్తారు? సై మయూబ్ వచ్చాడు అటాక్ లోకి. బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళి ఆడడం. బాల్ పడిన తర్వాత కొంచెం స్లోగా కూడా వస్తుంది. లేట్ గా కూడా పిక్ చేస్తున్నారు ఇక్కడ అబ్రార్ ని. అండ్ అలాగే సైమ్ ని కూడా సంజు శాంసన్ ఎటు చేస్తావు బౌలింగ్ అంటున్నాడు అక్కడ. ఇప్పుడు క్యాచ్ అయితే డ్రాప్ అయింది. అయూబ్ కి 16 వికెట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్ లో బాగా బౌలింగ్ చేశాడు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ కి. ఇంపార్టెంట్ ఏంటంటే క్యాచ్ డ్రాప్ అయింది. సంజు శాంసన్ స్టిల్ ఆడుతారు కాబట్టి గుడ్ సైన్ ఇండియాకి అయితే. తిలక్ వేరే ఎండ్. ఇద్దరు మీకు 15 ఓవర్స్ దాకా ఆడుకుని ఒక 110 దాకా రీచ్ అయినా కూడా ఒక సేఫ్ పొజిషన్ లో ఉంటారు. అండ్ బ్యాటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇండియాకి ఈ మ్యాచ్ లో చూస్తుంటే. రింకు సింగ్, హార్దిక్ పాండ్యా ప్లేస్ లో రావడం. బ్యాటింగ్ చాలా డీప్ ఉంది. ఈ పార్ట్నర్షిప్ ఎంత వరకు వెళ్తే అంత మంచిదే. అక్షర్ అండ్ రింకు గట్టిగానే కొట్టగలరు కూడా. దూబే కూడా ఉన్న తర్వాత రావడానికి. ఈ పార్ట్నర్షిప్ కొంచెం డీప్ గా తీసుకెళ్లాలి మ్యాచ్ ని. గుడ్ టెస్ట్ కూడా ఇండియా అండ్ టెంపర్మెంట్ కి. సడన్లీ ఫైనల్ ఈజీగా గెలిచేసే మ్యాచ్ అనుకుంటున్న సమయంలో ఇలాంటి కొన్ని హికప్స్ రావడం చూడాలి ఎటువంటి క్యారెక్టర్ అనేది ఎగ్జిబిట్ అవుతుందని. సోఫార్ 3 వికెట్లు పడిన తర్వాత నిజంగా ఈ పార్ట్నర్షిప్ స్ట్రగుల్ అయింది. బౌండరీస్ తక్కువ వచ్చింది. తిలక్ 2 4 కొట్టాడు. శాంసన్ 2 4 కొట్టాడు. తిలక్ ఒక 6 కొట్టాడు. ఆడిన 33 బాల్స్ లో కేవలం 5 బాల్స్ బౌండరీ దాటాయి. బట్ అదర్వైజ్ అంతకు మించి పెద్దగా ఆడడానికి ట్రబుల్ అయితే కనిపించట్లేదు. బెస్ట్ పార్ట్ స్ట్రైక్ రొటేషన్ జరుగుతుంది. అండ్ పవర్ ప్లే లో 20 డాట్ బాల్స్ వచ్చాయి ఇండియాకి. అండ్ దాని తర్వాత కేవలం 6 4 ఓవర్స్ లో స్ట్రైక్ రొటేషన్ జరుగుతుంది అక్కడ మధ్యలో. టెంపర్మెంట్ చూపిస్తారు ఇద్దరు బ్యాటర్స్ కూడా.
అండ్ ఏ బాల్ ని టార్గెట్ చేస్తారు అది కూడా చాలా క్రూషియల్ ఉంటుంది. ఎందుకంటే రిక్వైర్డ్ 100 మెల్లిమెల్లిగా 8.7 దాకా వెళ్ళింది కాబట్టి ఒక బాల్ ఖచ్చితంగా టార్గెట్ చేయాల్సిందే. ఎప్పుడు చేస్తారని చూడాలి. డ్రింక్స్ బ్రేక్ తర్వాత ప్రాబ్లీ అసెస్ చేసుకుంటారా ఏంటి పరిస్థితి అని. ప్రస్తుతానికైతే అగైన్ మనం మాట్లాడుకుంటే కనుక 89 కావాలి ఇంకా గెలవడానికి. ఫైర్ పవర్ లేక కాదు, నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది టీం ఇండియాకి. ఈ పరిస్థితుల్లో ఇండియా డెఫినెట్లీ బిహైండ్ పాకిస్తాన్, ఇందులో డౌటే లేదు. అండ్ చాలా పెద్ద గ్యాపే ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ 85 కొట్టింది ఇదే సమయానికి. 27 రన్స్ గ్యాప్ కనిపిస్తోంది. బట్ లాస్ట్ 10 ఓవర్స్ లో పాకిస్తాన్ ఏ విధంగా కొలాప్స్ అయ్యారో మనం చూసుకోవాలి. కేవలం 60 పరుగులు మాత్రమే బతకగలిగారు. ఇండియా అది కొంచెం మైండ్ లో పెట్టుకోవాలి. 58 for 3 డ్రింక్స్ బ్రేక్. ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కొత్త బాల్ తో వికెట్ తీశారు. నవాజ్ ఒక ఓవర్ అండ్ హ్యారిస్ రాఫ్ ఒక ఓవర్. ఒక క్యాచ్ డ్రాప్ అయింది. వెరీ రేర్ ఈ టోర్నమెంట్ లో మనం పాకిస్తాన్ నుంచి చూడడం. అది బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. అబ్రార్ తన సెకండ్ ఓవర్ బౌలింగ్ చేయడానికి 89 రన్స్ కావాలి. ఈక్వేషన్ ఏం పెద్ద డిఫికల్టీ లాగా అనిపించట్లేదు, కానీ వికెట్స్ లూజ్ అవ్వకుండా ఈ పార్ట్నర్షిప్ ముందుకెళ్ళడం ఇండియాకి చాలా అవసరం. మంచి షాట్, కొంచెం కుదురుకున్నారు కాబట్టి ఇద్దరు ఫ్రీగా కనిపిస్తున్నారు. నార్మల్ క్రికెటింగ్ షాట్స్ మధ్యలో ఒక బౌండరీ వస్తే ఆ రన్ రేటింగ్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. డ్రింక్ బ్యాక్ లో గౌతమ్ గంభీర్ అదే చెప్తున్నాడు. నార్మల్ గా ఇద్దరికి కూడా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, ఎలాగ ఆడాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే తనకి అలవాటే. ఫైనల్స్ లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఉంది తనకి. 2007 వరల్డ్ కప్ ఫైనల్స్ అండ్ 2011 వరల్డ్ కప్ ఫైనల్స్ లో హైయెస్ట్ స్కోరర్ క్లియర్ గా అక్కడ చెప్తున్నాడు. రన్ రేట్ ని ఎంత అవుతే అంత 8-7 వరకు ఉందంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ వికెట్ మీద బాల్ వేగంగా రావట్లేదు. సో మనకి క్లియర్ గా ఇక్కడ ఏం తెలిసిందంటే ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీస్తారో స్పిన్నర్స్ ఎఫెక్టివ్ గా కనిపిస్తుంటారు. ఇండియా కొంచెం స్ట్రగుల్ అయింది స్టార్టింగ్ లో, కానీ స్పిన్నర్స్ వచ్చి మంచి కమ్బ్యాక్ చేశారు, వికెట్లు తీశారు. మరొకసారి చూడొచ్చు అక్కడ క్లియర్ గా కెప్టెన్ గా కోచ్ గంభీర్ ఇద్దరు బ్యాటర్స్ కి ప్లాన్స్ ఏదో చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ ప్లాన్ తో వెళ్ళడం. షాట్ చక్కగా కనెక్ట్ అయిందా? yes 6 runs. వావ్, తిలక్ వర్మ జస్ట్ అలా టచ్ చేశాడంటే పెద్దగా హిట్ చేసే ప్రయత్నం చేయలేదు. సెట్ అయ్యాడు, బాల్స్ ఆడాడు కాబట్టి పర్ఫెక్ట్ కనెక్షన్. రెండో 6. లెంత్ బాల్ ఎప్పుడైతే అక్కడ కనిపించిందో చాలా వేగంగా మంచి స్వింగ్ స్పీడ్ తో దాన్ని కనెక్ట్ చేయగలిగాడు. ఫ్లాట్ గా కొట్టాడు. చూడొచ్చు అది లెంత్ బాల్ కాబట్టి 77 మీటర్ 6. ఎప్పుడైతే అది మధ్యలో తగిలిందో క్లియర్ గా తెలిసింది అది క్లియర్ అవుతుందని. ఇది స్మార్ట్ బ్యాటింగ్, ఒక గొప్ప బ్యాటర్ కున్న లక్షణం. బౌండరీ వచ్చిన తర్వాత సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైక్ లోకి వెళ్ళిపోవడం. మరొకసారి చూడొచ్చు 6 ఫ్లైట్ వేద్దాం అనుకున్నాడు. లెంత్ బాల్ దొరికింది, చక్కటి స్ట్రైట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఫ్లాట్ గా కొట్టాడు అది బౌండరీ లైన్ బయటికి. సర్ప్రైజ్ అయ్యాడు అబ్రార్. ఏంటిది ఎలా కొట్టావన్న విధంగా ఆ ఎక్స్ప్రెషన్. తిలక్ వావ్, అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రెషర్ సిచ్యువేషన్ లో ఇది సంజు శాంసన్. ఎందుకంటే తను కూడా ఒకసారి సెట్ అయ్యాడు. పెద్ద షాట్స్ కొట్టే సత్తా ఉన్న బ్యాటర్. అండ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బౌలర్స్ అంతా కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు. ఇదే కదా ఇలాంటి ఇన్నింగ్స్ చాలా అవసరం కూడా. నా ఫేవరెట్ షాట్ ఇది. పిన్ ఎప్పుడైతే లెంత్ బాల్ వేస్తారో దాన్ని మిడ్ వికెట్ పై నుంచి కొట్టడం, స్విచ్ ఇట్ కూడా ఆడగలడు. డిఫరెంట్ వికెట్ అది. ఏదైతే మనం చూస్తున్నాం, కానీ ఈ రోజు ప్రెజర్ గేమ్ అంటున్నాం, కొంచెం గ్రిప్ ఉంది వికెట్ మీద. ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాం. సెట్ అయిన బ్యాటర్స్ కొంచెం ఇది ఉంటుంది. ఏదో ఒక బ్యాటర్ ఆఖరి వరకు ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. లెగ్ సైడ్ లో ముగ్గురు ఫీల్డర్స్ ఉన్నారు తిలక్ బ్యాటింగ్ చేస్తుంటే. 2 runs ఉన్నాయి. జస్ట్ సింగిల్ తోని ఓవర్ పుట్టారు. 69 for 3. What are you doing? స్పిన్ వేస్తుంటాడు, క్యారమ్ బాల్ వేస్తుంటాడు. చాలా వాచ్ఫుల్ గా ఆడాలి ఇద్దరు బ్యాటర్స్. మంచి షాట్. ఎక్స్ట్రాడినరీగా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తున్నాడు తిలక్ వర్మ, యంగ్స్టర్. ఇలాంటి సిచ్యువేషన్ లో అండ్ ఆ సింగిల్ తోని 50 పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తి చేసుకున్నారు. ప్రెజర్ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఆ ప్రెజర్ సిచ్యువేషన్ లో ఇలాంటి నాక్స్ ఆడుతుంటారో అది కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. కామ్నెస్ అక్కడ క్లియర్ గా ఇద్దరు బ్యాటర్ దగ్గర కనిపిస్తుంది. సో అది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఇందాక మనం అన్నట్టు ఇంకా పార్ట్నర్షిప్ పెరిగే కొద్ది ప్రెజర్ బౌలర్స్ మీద ఉంటుంది. ఒక లూజ్ బాల్ దొరుకుతుంటుంది. ఈ బాల్ మన అదే అంటుంది కదా, మిల్లిగా వేస్తాడు, పైకి వేస్తాడు. శాంసన్ అక్కడ ఏమైనా షాట్ మిస్ చేశాడా? ఎందుకంటే
ఒక షార్ట్ పిచ్ బాల్ ని పెద్ద షాట్ కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ క్లియర్ గా క్యాచ్ డ్రాప్ అయింది. 32 రన్స్ కాంట్రిబ్యూషన్ తిలక్ వర్మది. కేవలం 28 బాల్స్ లో 16 బాల్స్ లో 18 సంజు శాంసన్ ది. మంచి అవకాశం దొరికి ఈ రోజు హీరో అవడానికి. టాస్ సూపర్, వావ్, అద్భుతం, చాలా చక్కటి ఫీల్డింగ్. బ్రిలియంట్ ఫీల్డింగ్ అని మంచి కాల్ కూడా అక్కడ. మిస్ ఫీల్డ్ ఎప్పుడు పరిగెత్తకూడదు అంటాడు కెప్టెన్. అనిమేటెడ్ గా కనిపిస్తున్నాడు అక్కడ సల్మాన్. లో ఫుల్ టాస్ టైం కుదిరింది అనుకున్నాడు కానీ అక్కడ మంచి ఎఫర్ట్ కెప్టెన్ నుంచి. త్రో బ్యాలెన్స్ లేదు కాబట్టి అంత వేగంగా రాలేదు. అదే కదా డాట్ బాల్ వచ్చే కొలది కొంచెం ఆ రన్ రేట్ పెరుగుతుంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఈ పార్ట్నర్షిప్ మరొకసారి చూడొచ్చు. అది సంజు శాంసన్ రావుతో ఒక గ్లోరియస్ కవర్ డ్రైవ్ కొట్టాడు. దాని తర్వాత తిలక్ వర్మ బ్యాక్ పంచ్ చేశాడు. ఇది స్మార్ట్ బౌలింగ్. అది అంటున్నా సైన్ బ్యాటింగ్ అంత కాంట్రిబ్యూట్ చేయకపోయినా బౌలింగ్ తో వాళ్ళ టీమ్ కి మంచి బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. డాట్ బాల్స్ వేశాడు. వేరియేషన్స్ కొనసాగించాడు. అది అంటున్నా కదా ప్రతి బాల్ డాట్ బాల్ సింగిల్ వచ్చిందా ఆ రన్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ఎంత డిసిప్లిన్ బౌలింగ్ చేశారంటే ఇప్పటి వరకు ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు. కొంచెం షాట్ ఉంది, తగిలిందా లేదా, తగిలింది. అండ్ 6 రన్స్. సంజు శాంసన్ తిలక్ వర్మతో పాటు తోడాడు. లాస్ట్ ఓవర్ లో తిలక్ వర్మ, ఈ ఓవర్ లో సంజు శాంసన్. వావ్, ఇది ఖచ్చితంగా ప్రెషర్ ని రిలీవ్ చేయాలి. కొంచెం షార్ట్ పిచ్ వేసాడు. అది కొంచెం వేగంగా వేయడానికి వెళ్ళాడు. దొరికింది. అది ఫ్రంట్ ఫుట్ మీద 85 మీటర్ 6. అది ఇక్కడ ట్రై చేశాడు. వేగంగా వేయడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే మెల్లిగా వేశాడో కష్టం అవుతుంది. కానీ ఇక్కడ వేరియేషన్ వేద్దాం అనుకున్నాడు కానీ చాలా షార్ట్ పడింది. టైం దొరికింది సంజుకి. దాన్ని బౌండరీ లైన్ పైకి ఒక 85 మీటర్ 6 కి సాధించాడు. మంచి షాట్ ఇది. తిలక్ అండ్ శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు ఇద్దరు. స్మార్ట్ బ్యాటింగ్ 76 for 3. $76 for 3. 12 overs తర్వాత ఇంకా 71 రన్స్ కావాలి. ఆల్మోస్ట్ హాఫ్ ద టోటల్. అబ్రార్ అండ్ సైమ్ కి ఒక షార్ట్ బాల్, పెద్ద షాట్ ఆడే ప్రయత్నం, సరిగా ఎలివేషన్ లభించలేదు. అక్కడ క్లియర్ గా అది పెద్ద సైడ్, ఈ గ్రౌండ్ కి అన్నిటికంటే పెద్ద సైడ్ కాబట్టి అక్కడ ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ మీద పెట్టడం. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మరొకసారి. ఇది బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్. తిలక్ వర్మ ఇందాక పంచ్ గురించి మాట్లాడాం. బాల్ దగ్గర రానిచ్చాడు. ఎప్పుడు లెగ్ స్టంప్ మీద ఉంది. దాన్ని కేవలం దాన్ని బౌండరీ లైన్ బయటికి స్వీప్ షాట్స్ ఆడగలడు. లెంత్ బాల్స్ ని సంజు ఒక షార్ట్ ఆఫ్ జాబ్. దాని తర్వాత ఒక షార్ట్ పిచ్ బాల్ దొరికింది. దాన్ని లాంగ్ ఆన్ పైన నుంచి ఒక పెద్ద 6. సంజు శాంసన్ ఒక ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ నాక్ ఇండియన్ టీమ్ కి. 20 పరుగుల దగ్గర 3 వికెట్లు కోల్పోయారు. దాని తర్వాత వీరిద్దరు తిలక్ వర్మ యంగ్ ఉన్న 2 సెంచరీలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్ లో. అండ్ ఇక్కడ తనేంటో నిరూపిస్తున్నాడు. తను ఎందుకు ఇంపార్టెంట్ ప్లేయర్ ఇండియన్ టీమ్ కి. ప్రెషర్ సిచ్యువేషన్ లో ఎలా ఆడగలడు. అండ్ లెగ్ సైడ్ లో ప్యాక్ చేశారు. డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్ కొద్దిగా వైడిష్ అండ్ లాంగ్ ఆన్ కూడా వైడిష్ గా ఉంది. ఇది ఛాన్స్ ఉంది. ఛాన్స్ క్రియేట్ చేశాడు. క్యాచ్ కి ఈజీ క్యాచ్. సంజు శాంసన్ స్వీప్ షాట్ ఆడదాం అనుకున్నాడు కానీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేయడంతో ట్రాప్ అయిపోయాడు. పెద్ద పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఇది అంటున్నా కదా మెల్లిగా వేశాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశాడు. పెద్ద షాట్ ప్రయత్నం. ఇక్కడ ప్రతి ఓవర్ కూడా రన్స్ కావాలి. 9 రన్స్ పైన కావాలి కాబట్టి స్మార్ట్ బౌలింగ్. అదే కదా మెల్లిగా వేశాడు. బయటికి వేశాడు. చిన్న పట్టు అనేది పెద్ద షాట్ ప్రయత్నించాడు. అది ఎడ్జ్ తగిలింది. సింపుల్ క్యాచ్ ఫర్హాన్ కి. ఈసారి కొంచెం తన స్టైల్ తెలిసిందే కదా. అక్కడ సంజు శాంసన్ ఒక 24 తర్వాత ఒకటి 77 for 4 ఇండియా. న్యూ బ్యాటర్ శివం దూబే. ఒక పాజిటివ్ అంశం ఏంటంటే అందరూ చర్చించుకుంటున్నారు తను ఎక్కువ ఉన్న ప్రతిసారి తను ఆడిన లాస్ట్ 35-37 మ్యాచెస్ లో తన టీమ్ లో ఉండి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉన్న ఆ మ్యాచ్లు అన్ని గెలిచాయని. తిలక్ వర్మ విషయానికి వస్తే 13 ఇన్నింగ్స్ స్టేజెస్ లో 7 నాట్అవుట్స్ అన్నవి.
స్మార్ట్ బౌలింగ్ అబ్రార్ దగ్గర నుంచి చూడొచ్చు కదా, ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాడు, మధ్యలో వికెట్ ఇంపార్టెంట్ వికెట్ తీసాడు, మెల్లిగా వేసాడు, బయటికి వేసాడు. ఇది 30 మ్యాచెస్ లో 548 రన్స్ ఉన్నాయి, 137 స్ట్రైక్ రేట్ ఉంది, 450s. పాకిస్తాన్ మీద 63 నాట్అవుట్ తన హై స్కోర్. షాట్ అనుకున్నాడు కానీ అక్కడ స్ట్రైట్ టు ద ఫీల్డర్. అంటున్నారు కదా, ఇలాంటి డాట్ బాల్స్ అన్ని కూడా చూడొచ్చు కదా, అక్కడ నిండిగా వేశాడు, బయటికి వేశాడు, ఎప్పుడైతే షాట్ ఆడాడో తనకు తెలుసు అది కనెక్షన్ కుదరలేదని. సింగిల్ తో తన ఖాతా ఓపెన్ చేస్తాడు అక్కడ శివం దూబే. తిలక్ వర్మ చేజెస్ లో మంచి యావరేజ్ ఉంది, మంచి స్ట్రైక్ రేట్ ఉంది, 65 యావరేజ్ ఉంది తనకు T20 చేజెస్ లో. బట్ ఇప్పుడు మొత్తం భారం అంతా తిలక్ వర్మ మీదనే ఉంది. యంగ్స్టర్ మోయలేనంత భారాన్ని మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఇండియన్ ఇన్నింగ్స్ ని. లెగ్ సైడ్ లో ఫుల్ ప్రొటెక్షన్ ఉంది, ఆఫ్ సైడ్ లో కూడా. 78 for 4. మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ మధ్యలో వచ్చిన పార్ట్నర్షిప్ కి జస్ట్ బ్రేకులు వేశాడు అబ్రార్. వైడిష్ బాల్ వేసి పెద్ద షాట్ కి ఇన్వైట్ చేశాడు, పాయింట్ లో దొరికిపోయాడు సంజు శాంసన్. 69 కావాలి ఇండియాకి. షార్ట్ బాల్ వీళ్ళంతా కూడా ఎంచుకున్నది షార్ట్ వేయాలి, వైడ్ వేయాలి, ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ ద బౌండరీస్ చాలా పెద్దగా ఉండడంతో. అదే అంటారు కదా, ఎక్కువ ట్రై చేయట్లేదు. నార్మల్ గా ప్లాన్ తో వచ్చారు, ప్లాన్ తో వచ్చిన తర్వాత మెల్లిగా వేస్తున్నారు, కొంచెం వైడ్ వేస్తున్నారు మీరు అన్నట్టు. ఎందుకంటే అక్కడ ఇండియాకి ప్రతి ఓవర్ లో ఒక 2 పెద్ద షాట్స్ కావాలి బౌండరీ చేయాలంటే. సిక్సెస్ వస్తున్నాయి కానీ బౌండరీస్ రావట్లేదు కాబట్టి స్మార్ట్ బౌలింగ్. అదే అంటున్నారు కదా, ఫుల్ లెంత్ బాల్ వేస్తున్నారు, జస్ట్ షాట్ వేస్తున్నారు, ఎక్కువ ట్రై చేయట్లేదు, ఫీల్డ్ ప్రకారం బౌలింగ్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద హిట్స్ కొట్టే సత్తా ఉన్న బ్యాటర్ మరోసారి చూడొచ్చు. ఇది షార్ట్ ఆఫ్ లెంత్ వేశాడు, మరోసారి షార్ట్ పిచ్ బాల్, ఇక్కడ క్యాచ్ డ్రాప్ అయినట్టు అనిపించిన తర్వాత మరొకసారి ముందరికి రానివ్వలేదు. జస్ట్ వికెట్ వేశాడు, లెంత్ బాల్స్ వేశాడు, మెల్లిగా వేశాడు, పెద్ద షాట్ ఆడటానికి ఇన్వైట్ చేశాడు. ఎప్పుడైతే పెద్ద షాట్ ఆడాడో బాల్ దగ్గర లేడు కాబట్టి ఈజీ క్యాచ్ అది. అదంటారు కదా, ఇలాంటి సింగిల్స్ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఏదో చోట ఒక 6 అయినా రావాలి, బౌండరీ అయినా రావాలి, ప్రతి ఓవర్ 10 runs per over కావాలి. రిక్వైర్డ్ రన్ రేట్ కాస్త 10 దాటింది, జస్ట్ ఓవర్ 10. ఇన్వైట్ చేస్తున్నాడు, ఇది పెద్ద షాట్ ఆడమని. ఒకసారి పాకిస్తాన్ బౌలర్స్ ని కూడా చూడాలి, ఎందుకంటే షాహిన్ షాకి 1 ఓవర్ ఉంది, ఫహీమ్ కి 1 ఓవర్ ఉంది, నవాజ్ కి చాలా ఓవర్స్ ఉన్నాయి, రాఫ్ కి ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. మేబీ ఆ సయీం ని అక్కడ కంపెన్సేట్ చేస్తున్నట్టు ఒక ఫాస్ట్ బౌలర్ తోని. ఇక్కడ ఇంకా 1 ఓవర్ ఉంది అబ్రార్ కి, సేమ్ కూడా ఇంకా 1 ఓవర్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కువ బౌలింగ్ వేయచ్చు, ఎందుకంటే రన్ రేట్ పెంచే దాంట్లో ఉన్నారు కాబట్టి. జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ చూస్తున్నారు కదా, ఫీల్డ్ ప్లేస్మెంట్ స్పాట్ ఆన్. తెలివిగా ఉంది ఈరోజు సల్మాన్ ఆగా క్యాప్టెన్సీ కూడా, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ లాస్ట్ లో ఎక్కువగా వేస్తే ఆ స్లోర్ వన్స్ వేస్తున్నారు కాబట్టి వికెట్స్ తీసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరికి లెఫ్ట్ హ్యాండర్స్ కి ఫాస్ట్ బౌలర్స్ ఇస్తే పెద్దగా ఆడతారు కాబట్టి స్మార్ట్ క్యాప్టెన్సీ, స్మార్ట్ క్యాచింగ్, మంచి ఫీల్డింగ్ అన్ని చక్కగా కుదురుతున్నాయి. లక్కీ రన్స్ ఇవన్నీ కూడా, బహుశా బౌండరీ వెళ్ళే ఛాన్స్ లేదు. మంచి ఫీల్డింగ్, 2 runs ఓవర్ పూర్తవుతూ జస్ట్ సింగిల్ రన్ అవుట్ ఉందా, రన్ అవుట్ అయిందా? తిలక్ వర్మ సెకండ్ 1 కోసం ప్రయత్నించాడు. Umpire director, we have umpire for run out at the strikers end. Give me the side on angle, please. Did you call in through, please? Did you call in through? Did you call in through? Still that is there. Now he made his position. Now he made his ground. Better made his ground. Can I have the opposite side also, please? Opposite side, please. Thank you.
Mobile pace. Keep it rolling through. Yeah, satisfied. Definitely it is ground before wicket is broken. I have a decision to the Giants pay. Not out. 83 for 4 India. శివం దుబే నుంచి క్రాకింగ్ షాట్. ఇది ఒక వెల్కమ్ బౌండరీ ఇండియన్ టీమ్ కి. మంచి పొజిషన్ ఉన్నాడు, వెయిట్ చేశాడు. అది ఎప్పుడైతే తన ఏరియాలో ఉందో పవర్ఫుల్ షాట్ శివం దుబే నుంచి. లేదంటారు కదా, షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ బ్యాట్ మీదకి వచ్చింది కాబట్టి ఆ షాట్ ఆడటానికి కుదురుతుంది. లాంగ్ ఆఫ్ మిడ్ ఆఫ్ పైన ఉన్నారు కాబట్టి కవర్స్ పక్క నుంచి ఒక క్రాకింగ్ షాట్ శివం దుబే నుంచి. ఓవర్ మొదటి బాల్ బౌండరీ వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. చాలా సేపటి నుంచి బౌండరీస్ రాలేదు, కానీ ఈ బౌండరీ ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ ఇవ్వాలి. దాంతో పాటు ఆ ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పటికి కూడా ఎలాంటి మార్పు లేదు ఫీల్డింగ్ లో. కొంచెం స్లో డౌన్ చేశాడు పేస్ ని. పేస్ స్లో డౌన్ చేస్తే డెఫినెట్ గా కష్టంగానే ఉంటుంది. చూడొచ్చు, ఎడ్జ్ తగిలింది. చూడొచ్చు, శివం దుబే రన్నింగ్ బిట్వీన్ కొంచెం వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ఆల్రెడీ తిలక్ వర్మ ఈజీ రన్ అనుకున్నాడు కానీ లక్కీ అక్కడ కొంచెం హెజిటేషన్ అయింది. బ్యాట్ కరెక్ట్ టైంలో గ్రౌండ్ అయింది. గాల్లో ఉంటే డేంజర్ గా మారింది. చాలా చాలా ట్రికీగా కనిపించింది అది. తను గ్రౌండ్ దగ్గర, ఆ క్రీజ్ దగ్గర బ్యాట్ లోపలికి వెళ్తున్నప్పుడు అది చూడొచ్చు. ఇక్కడ చూస్తే బాల్ చేతుల్లోకి వచ్చింది, కానీ గ్రౌండ్ చేసినప్పుడు బ్యాట్ రివర్స్ లో ఉండడంతో గాల్లో ఉంది. ఇది కూడా పవర్ఫుల్ షాట్. బౌండరీ వెళ్తుంది. ఎస్, సెకండ్ బౌండరీ. ఈసారి తిలక్ వర్మ నుంచి గ్రైండ్ చేశాడు ఆ బాల్ ని. ఆన్ ద గ్రౌండ్, 4 runs. సూపర్ షాట్ అది. ఫుల్ లెంత్ బాల్, స్లోవర్ బాల్, మిడ్ ఆఫ్ ఇందాక పైన ఉందని మాట్లాడుతున్నాం కదా. ఈ షాట్ చాలా ఎఫెక్టివ్ షాట్. తిలక్ వర్మ ఐ బ్యాక్ లిఫ్ట్ లోగా ఉన్నాడు, చక్కగా పిక్ చేశాడు. పిక్ చేసిన తర్వాత పవర్ఫుల్ గా బౌలర్ పక్కన నుంచి ఈ బౌండరీ సాధించాడు. చాలా చక్కటి షాట్ అది. అంత ఈజీ కాదు ఆ బాల్ ని బౌండరీకి పంపించడం. స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్. 2 4 వచ్చాయి ఓవర్ లో ఆల్రెడీ. ఇంకో 3 balls ఉన్నాయి. ప్రెషర్ హ్యారిస్ రాఫ్ మీద. ఈసారి స్టెప్ అవుట్ ఆడే ప్రయత్నం తగలేదు. తగిలితే మాత్రం కౌ కార్నర్ లో బౌండరీ వచ్చే ఛాన్స్ ఉంటుండే. కొంచెం కేర్ఫుల్ ఉండాలి. అదే మిడ్ ఆఫ్ పైన ఉన్నాడు కాబట్టి లెంత్ ఎలాగైనా కొంచెం పైకి వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడ. ఇక్కడ చూస్తున్నారు క్లియర్ గా తన పేస్ ఉంది. పేస్ అయితే ఎప్పుడు సరిగ్గా ఉండదు. బ్యాటర్స్ కూడా అవకాశం ఉంటుంది పెద్ద షాట్స్ ఆడటానికి. ఒక ప్రొడక్టివ్ ఓవర్, 2 బౌండరీస్ వచ్చాయి కాబట్టి. తిలక్ వర్మ అండ్ శివం దుబే నుంచి ఒక పెద్ద షాట్స్ కావాలి. అప్పుడే ఇండియా విజయ తీరాలకు చేరుతుంది. ఎందుకంటే ఇలా చిన్న చిన్న సింగిల్స్ మాత్రమే సరిపోవు. ప్రతి ఓవర్ లో బౌండరీస్ కావాలి. బ్యాటింగ్ సెకండ్ వన్ ఉందా శివం దుబేతో కొంచెం కష్టంగా ఉండొచ్చు తిలక్ వర్మకి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఆల్రెడీ 11 runs వచ్చాయి 5 balls లో. ఇంకో 53 runs కావాలి. 31 balls ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రతి ఓవర్ లో ఒక బౌండరీ కంపల్సరీ. ఆఖరి వరకు ఉంటే అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రింకు సింగ్ ఉన్నాడు అక్కడ, అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి తిలక్ వర్మ ఆఖరి వరకు ఉన్నాడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇండియాకి. ఇప్పటి వరకు లాక్కొచ్చాడు బండిని. అదే బండిని లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళాలి. లాస్ట్ బాల్, షార్ట్ బాల్ అండ్ 6 కి వెళ్తుందా. 6 runs. ఎక్స్ట్రాడినరీ ఓవర్. 17 పరుగులు వచ్చాయి. 100 runs కూడా పూర్తయింది ఆ 6 తో. 100 for 4. రవితేజ నామ్ యాద్ హేనా అంటున్నాడా శివం దుబే, లేదా అవుట్ అయిపోతున్నాడా? లేదు, నామ్ యాద్ రఖో అంటున్నాడు దుబే. వాడ బౌలింగ్ చేశా, బ్యాటింగ్ చేశా. ఐఎమ్ బౌలర్ ఆల్సో, బ్యాటర్ ఆల్సో, ఆల్ రౌండర్ ని నేను అంటున్నాడు శివం దుబే.
సూపర్ పిక్ అయితే టైమింగ్ పవర్ అన్ని కలిసి వచ్చాయని చెప్పాలి ఆ షాట్ లో. అబ్రార్ ఇప్పటి వరకు 18 రన్స్ ఇచ్చాడు, బట్ ఈ బాల్ అది కూడా లాంగెస్ట్ బౌండరీలో కొట్టాడు 6. అది 77 meters అంటే జస్ట్ క్రాస్ చేసిన అక్కడ. బట్ సూపర్ ఫిట్ ఆ పవర్ తన దగ్గర, శివం దుబే దగ్గర. ఆ పార్ట్ ఆఫ్ ద బౌండరీ 75-76 meters ఉంటుంది, జస్ట్ క్రాస్ చేసింది. 46 అంటాను దాన్ని. బట్ లాస్ట్ వైడ్ ప్రెషర్. శివం దూబే నిజంగా తిలక్ వర్మ కనుక రీచ్ అవ్వకుండా ఉంటుంటే ఈ పార్టీకి శివం దూబే మైండ్ లో ఏదేదో నడుస్తూ ఉండేది. తిలక్ వర్మ రీచ్ అయిపోవడం అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు 6 రావడం, వైడ్ రావడం, అంత హడావడంగా జరుగుతుంది. సూపర్ హిట్టింగ్ లాస్ట్ 2 overs నుంచి. అండ్ ఇది టఫ్. కీపర్ వెళ్ళాలా లేదా హారీస్ రావు రావాలా అనుకున్నారు. అది ఇద్దరు మధ్యలోకి వెళ్ళింది. ఇంకొక రన్ పరిగెత్తే అవకాశం ఉంది. శివం దుబే చూడట్లేదు. అది మళ్ళీ చూడవయ్యా బాబు అంటున్నాడు తిలక్ వర్మ. రన్ ఉన్నప్పుడు చూడు దృష్టి ఇక్కడ పెట్టు అంటున్నాడు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. శివం దుబే రన్నింగ్ అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా స్లోగా ఉంటాడు. తిలక్ యంగ్స్టర్ చాలా ఫాస్ట్ గా ఉంటాడు కాబట్టి అండర్స్టాండింగ్ కొంచెం ఎక్కడ ల్యాక్ అవుతూ ఉంటుంది. బట్ ఇలాంటి డ్యామేజ్ లేదు ఇప్పటి వరకు అయితే. హారీస్ రావు ఓవర్ నిజంగానే మొత్తం రూపురేఖలు మార్చేసింది. ఇది రెండోసారి హారీస్ రావు ఇండియా మీద కొట్టించుకోవాలి. ఒకసారి అందరికీ గుర్తుంది 18.5, 18.6 అంటారు దాన్ని. ఇంకా అది కోలుకోలేని దెబ్బ పడింది అక్కడ. స్మార్ట్ థింకింగ్. ఆల్రెడీ 6 వచ్చింది, వైడ్ వచ్చింది, సింగిల్ వచ్చింది, వికెట్ పడకూడదు, ఇంకా 3 balls ఉన్నాయి. శివం దూబే ఏదైనా ట్రై చేయొచ్చు, బట్ ఈ షాట్ నిజంగా భయం వేసింది. చక్కగా పిక్ చేసి చెప్పాలి అక్కడ. మంచి స్వింగ్ ఆఫ్ ద బ్యాట్ అక్కడ. అండ్ డీప్ లో అవకాశం ఉందనుకున్నా లేదు, అక్కడ చిన్న బౌండరీ. అది మైకేస్ అని చెప్తున్నాడు స్టెంప్ లైన్ వీక్ బయట వేయమని. బట్ తిలక్ వర్మ బయట వేసినా కూడా మేబీ 6 కొట్టేవడం ఆఫ్ సైడ్ లో. అలాంటి టెరిఫిక్ నాక్ ఆడుతున్నాడు తను. అబ్సల్యూట్లీ లాంగర్ పార్ట్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ సైడ్ గట్టి పవర్ తో పట్టడం కష్టం. స్టంప్స్ మీద వేసాడు, షార్టర్ బౌండరీకి వచ్చాడు. 9 runs ఓవర్ ఆల్రెడీ. బాల్ శివం దూబే ఇప్పటిదాకా డిపి వరల్డ్ ఏషియా కప్ లో తన రన్స్ 17, ఈ మ్యాచ్ కన్నా ముందు ఈ మ్యాచ్ లో 17. ఇప్పుడు ఎంత కొడతాడో చూడాలి. 3 overs వేసాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడతాడు ఇక్కడ. ఎప్పుడు కొట్టాడు కాదు, కరెక్ట్ టైంలో కొడుతున్నది ఇంపార్టెంట్. డీసెంట్ బౌలింగ్ తీసుకున్న దాని నుంచి చిన్న క్యామియో ఇప్పటిదాకా అయితే. సింగిల్ మంచిగా గ్యాప్ ప్లేస్ చేశాడు. ఆ డాట్ బాల్ పర్సెంటేజ్ తీసుకుంటే వెరీ మచ్ రీచబుల్, చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారని చెప్పాలి టీమిండియా. నో డౌట్స్ అబౌట్ ఇట్. 8.88 కావాలి లాస్ట్ 4 overs అంటే వెరీ మచ్ గెట్టబుల్ అది. బట్ ఎస్, ఒక పెద్ద ఓవర్ వచ్చింది, దాని తర్వాత ఇంకో పెద్ద ఓవర్ వచ్చింది. అదే మనం ఇందాక కూడా మాట్లాడుకుంటున్నాం సంజు తిలక్ ఆడుతున్నప్పుడు. 2 back to back కొంచెం మంచి ఓవర్స్ వచ్చాయంటే కనుక మ్యాచ్ మళ్ళీ పట్టు ఇండియా బిగించవచ్చు అని. సల్మాన్ అలీ వెయిట్ చేస్తుంది, ఎవరు వికెట్లు ఇవ్వగలరా అతనికి అని. అబ్రార్ స్పెల్ అయిపోతుంది బాల్ తర్వాత. షైన్ షాఫ్రీ, ఫహీమ్ అష్రఫ్ ఉన్నారు ఒక్కొక్క ఓవర్ తో. కూడా సెన్సిబుల్ గా ఆడాడు దాన్ని. 11 runs వచ్చాయి ఓవర్ లో. 1 for 4, 50 తిలక్కి.